ఏ పార్టీలో చేరాలి మనం ఆలోచిస్తే అప్పుడే ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీ ఇనీషియల్గా మాత్రం అసలు పెద్ద సక్సెస్. అవునా? అయ్యో, కొన్ని బ్యాంకుల్లో అయితే 100 మంది పనిచేస్తుంటే 70 టేబుల్స్ ఉన్నాయి, 30 మంది పనికి రారనమాట. అసలు వాళ్ళందరికీ కొత్తగా టేబుల్స్ తెచ్చి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. అందుకే మనం ఎమర్జెన్సీ వచ్చిన రీజన్స్ వేరు కదా, ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని కాదు కదా ఎమర్జెన్సీ వచ్చింది. అసలు ఇలా చేయాలన్నదే ఇందిరాగాంధీ ఉద్దేశం, అందుకే దింపేశారు. ఎమర్జెన్సీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీలన్నీ కలిసిపోయి ఇందిరాగాంధీని రేపు సాయంత్రంలోగా దక్కపోతే ఇంట్లో బయటికి రానివ్వని మొరార్జీ దేశాయ్ గారు ఇచ్చాడు. ఇక రాత్రి ఏం చేస్తుంది, కోర్టు ఏమో టైం ఇచ్చింది. సాక్షాత్ నాని ఫాల్కేవాలా ఇనిషియేట్ చేశాడు, నేను ఆర్గ్యూ చేస్తాను ఇందిరాగాంధీ తరఫున ఇదేం కేసు ఇది. కానీ ఇంట్లో బయటికి రానివ్వ రాజీనామా జయప్రకాష్ నారాయణ వచ్చేసాడు ఫీల్డ్లోకి. విపరీతమైన జనం వచ్చేసారు, గుజరాత్లో వెళ్ళి కొట్టారు ఎమ్మెల్యేని. ఆ వాతావరణంలో ఏం చేస్తుంది, ఇది ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్ లో ఉన్నదే ఎమర్జెన్సీ, తీసింది అది బయటికి తీసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఫస్ట్ 6 months అయితే ఎమర్జెన్సీ సూపర్ సక్సెస్. అంటే జనం కూడా ఆహ్వానించారు. అవును, ఈ ఎమర్జెన్సీ పెట్టడం చాలా మంచిది, చాలా మంచి విషయం. సో ఇందిరాగాంధీ ఏం చేసినా చాలా మంచి విషయం. అంటే కళ్ళు మూసిపోతే ఈ గాంధీ కుటుంబం మీద ప్రేమ చిన్నప్పటి నుంచి పాపం మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో గాంధీ ఫోటోలు గాంధీ కథలు వింటూ ఇంకా గాంధీ అంటే పిచ్చి ప్రేమ పట్టేసుకుని వచ్చే మాటలు ఇవన్నీ. అంటే ఇది కాదా నిజమైన అంధభక్తి అంటే? వీళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అంటారు అంధభక్తులని. మరి ఇది కాదు అంధభక్తి అంటే? అక్కడ ఎమర్జెన్సీ అనేది ఏంటి? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని పక్కన గెంటేసి డెమోక్రసీ రైట్స్ అన్ని తీసేసి ఇష్టం వచ్చినట్టుగా కేవలం తన పదవి కాపాడుకోవడానికి చేసిన పని కూడా ఈయన సమర్థిస్తున్నారంటే చాలా మంచిది, తప్పదు ఆ టైంలో అని చెప్పి ఎమర్జెన్సీని. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మోడీ డిక్టేటర్ అని, మోడీ కాన్స్టిట్యూషన్ని అణగదొక్కుతున్నారని, మోడీ డెమోక్రసీని డేంజర్లో పెడుతున్నారని ఇన్ని సొల్లు కవులు చెప్తారు. మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే మాత్రం చాలా అవసరం. అప్పటికి చాలా అసలు అదే కరెక్ట్. ఎన్ని అల్లకల్లోలో సృష్టించారంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టేశారు. మొత్తం న్యూస్ పేపర్స్ కాదు కదా, ఏది కూడా మీడియా అనేది లేకుండా చేశారు. ఎవరైనా ఒక్క నెగిటివ్గా మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టేసేవారు. ఎవరైనా గుంపుగా కనపడితే జైల్లో పెట్టేశారు. ఎవరైనా ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళని జైల్లో పెట్టేసేవారు. అండ్ ఇందిరాగాంధీ కొడుకు ఫిరోజ్ గాంధీ అయితే కనపడిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అప్పట్లో పాపులేషన్ తగ్గించడానికి తీసుకెళ్ళి స్టెరిలైజేషన్ చేయించేవారు. అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు. అంత పిచ్చిగా ప్రవర్తించి చేస్తే చివరికి ఏమైంది, ఇతను ఏమంటున్నాడంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ ఎమర్జెన్సీ పెట్టడం వల్ల ప్రజలు ఎవరు బాధపడలేదంట, చాలా హర్షించారంట, చాలా మంచిదైందంట. ఉండవల్లి అరుణ్ కుమార్ మీరు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది అందరికీ, బట్ అంత గుడ్డిగా కాంగ్రెస్ వెనకేసుకొస్తుంటే మాత్రం చాలా చిరాగ్గా ఉంది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్, అంటే ఒక 2 ఏళ్ళు పెట్టింది ఎమర్జెన్సీ, ఆ తర్వాత జరిగిన నేషనల్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఓడిపోవడం పక్కన పెడితే ఇందిరాగాంధీ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయింది, రాయ్బరేలీలో. అంటే ఇండియాలో మొట్టమొదటిసారి ప్రతిపక్షం అనేది పుట్టింది ఆ ఫస్ట్ టైం ఎలక్షన్స్. అప్పటి వరకు మొత్తం అంతా కాంగ్రెస్ రూల్, ఇండియాలో ప్రతిపక్షం అనేది లేదు, అసలు వేరే అపోజిషన్ పార్టీ అనేది లేదు. సో అప్పటి వరకు కాంగ్రెస్ అనేది సెంటర్లో ఉండేది. ఫస్ట్ టైం ఈ జనతా పార్టీలు అన్ని చిన్న రాష్ట్రాల్లో ఉన్న చిన్న పార్టీలు అన్నీ కలిసి జనతా పార్టీ అని చెప్పి అప్పుడు ఫామ్ అయ్యి అప్పుడు పొజిషన్లోకి వచ్చినాయి. కాకపోతే ఎప్పుడైతే ఈ చిన్న పార్టీలన్నీ ఇంతమంది కలిసి పెట్టారో అది అలలాలకి గొడవలు వచ్చి అలలాలకి ఒక స్టెబిలిటీ లేక ఆ గవర్నమెంట్ కూలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. సో బేసిక్గా ఫస్ట్ అసలు ఇందిరాగాంధీకి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి అర్హత లేదని కోర్టు అందంటే, ఆవిడ క్యాంపెయినింగ్ టైంలో తన సిస్టమ్ని కానీ తన గవర్నమెంట్ అఫీషియల్స్ని కానీ వాడుకుంది క్యాంపెయినింగ్ టైంలో. అది చాలా తప్పు, అది ప్రూవ్ అయ్యి అలహాబాద్ కోర్టు ఆవిడకి డిస్మిస్ చేసింది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమంటున్నాడు, ఇంక వేరే దారి లేదు, తప్పదు, ఎమర్జెన్సీ చాలా మంచిది అంటున్నాడు. ఆవిడ పీఎం కింద దిగిపోవచ్చు, ఇంకొకరు పెట్టచ్చు అదే పార్టీలో, కానీ ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడకి పదవిని వదులుకోవడం ఇష్టం లేదు. ఎప్పటికైనా ఈ శిక్ష ప్రూవ్ అయితే ఇంక మళ్ళీ పీఎం అవనని తెలుసు కాబట్టి ఎమర్జెన్సీ పెట్టేసుకుంది. ఇంత గుడ్డిగా ఇంకా ఎమర్జెన్సీని కూడా సమర్థిస్తున్నారంటే వీళ్ళు అంధభక్తులు అనాలి అసలు వీళ్ళని. ఆ టైంలో ఈయన అదృష్టం, ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఓపిక ఉండదు. కానీ ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అయితే ఖచ్చితంగా రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పులతో కొడతారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినందుకు.